నా పేరు టి స్కైలాబ్ బాబు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జేఏసీలో భాగస్వామ్య సంఘంగా కేవీపీఎస్ ఉన్నది. ఈ నెల 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి మానవహారాల్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం సభ్యులందరూ భాగస్వాములు కావాలని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా 8 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ కాలంలో దేశవ్యాప్తంగా అభ్యుదయ శక్తులు, హేతువాదులు, నాస్తికులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మూఢత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపైన మూకదాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం, ఇప్పటికే ఫన్సారీని చంపింది వాళ్ళే, గౌరీ లంకేష్ని చంపింది వాళ్ళే, కల్బుర్గిని చంపింది వాళ్ళే. ఈ దేశంలో ప్రశ్నించే జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వాస్తవాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, సమాజంలో జరుగుతున్నటువంటి అంతరాల్ని ప్రశ్నిస్తూ రాసినటువంటి జర్నలిస్టుల్ని కూడా సుమారు 25-30 మందిని హత్య గావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సాధారణమైనటువంటి పేదల దాకా రావటానికి మనందరం చూసాం. 2017-16లోనే రోహిత్ వేములతో మొదలుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములని వ్యవస్థీకృత హత్య చేయడమే కాకుండా ఢిల్లీ జేఎన్యూలో కన్నయ్య కుమార్ మీద ఆ రోజు జరిగినటువంటి దాడి, అట్లాగే మొత్తం పెరియార్ యూనివర్సిటీ కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో విద్యార్థులపైన కూడా ఈ రకమైనటువంటి దాడులు జరిగినాయి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వస్తే ఇప్పుడు ఉపాధ్యాయుల మీద కూడా శాస్త్రీయ దృక్పథాన్ని బోధించడం, శాస్త్రీయ దృక్పథం ఏదో తన బుర్రలో ఉన్నటువంటి అంశాలు, ఉదాహరణకి నిజామాబాద్ జిల్లా బోధన సమీపంలో ఉన్నటువంటి కోటగిరి హై స్కూల్లో దళిత ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి మల్లికార్జున్ టీచర్ తన శాస్త్రీయ దృక్పథాన్ని బోధించింది కూడా లేదు. తాను సబ్జెక్టులో ఉన్నటువంటి భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని ఆయనైతే ఏదైతే సమాజాన్ని ముందు పెట్టిండో అదే విషయాల్ని విద్యార్థులకు చెప్పాడు. అది చెప్పినందుకే ఇవాళ మూకదాడికి సిద్ధమై వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బడి నుంచి గుడికి బలవంతంగా లాక్కెళ్ళి ఒక గొర్రెను బలిచ్చినట్టుగా ఒక దళిత ఉపాధ్యాయుని అత్యంత దారుణంగా వ్యవహరించినటువంటి తీరును చూస్తూ ఉన్నాం. ఒకవైపున కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి దాని అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి మతోన్మాద సంఘాలు ఇవాళ మూకదాడులకు పాల్పడుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇవాళ మూకదాడులు మాత్రం చాలా సీరియస్గా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూడా సుమారు 20 గ్రామాల్లో మనం రామోజీపేటలో దాడి జరిగిందంటే ఆ ఊరిలో టీఆర్ఎస్ ఎంపీటీస్ ఉన్నా, సర్పంచ్ ఉన్నా దాడి చేసింది మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులే. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నకందుకూరులో దళిత వాడ మీదనే దాడి చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ, చండూరులో దళిత వాడ మీద దాడి చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఇప్పుడు టీచర్ల వంతు వచ్చింది. ప్రశ్నిస్తున్నటువంటి పలానా హత్య తప్పు అనంటే, పలానా అరెస్ట్ తప్పు అని చెప్పేసి అంటే కథమే అరెస్ట్ అని పోస్ట్ పెట్టినా చాలు, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినటువంటి వాళ్ళను కూడా అత్యంత దారుణమైనటువంటి బెదిరింపులకు పాల్పడటం, దౌర్జన్యాలకు పాల్పడటం అనేటువంటిది జరుగుతుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇట్లాంటి మతోన్మాద మూకదాడులకు వ్యతిరేకంగా నిలబడకుండా వాళ్ళ పట్ల మౌన వ్రతం పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి వ్యతిరేకంగానే రేపు 23వ తేదీన మానవహారాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో సామాజిక శక్తులు సభ్యులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ పోరాటాన్ని విజయవంతం చేయడానికి కేవీపీఎస్ కార్యకర్తలు శాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.